హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు గుడ్డు టమాటా కూర ఎట్లా చేయాలో చూద్దాము. టమాటాలు కట్ చేసేది, ఆయిల్ వేసేది అదంతా చూపిలేదు. ఎందుకంటే సడన్గా గుడ్డు కర్రీ చేసుకోవాలనిపించింది, అందుకని ఇక్కడి నుంచి వీడియో చేసి చూపిస్తున్నాను. అవేం లేదండి, ఆయిల్ వేసుకొని ఆల్రెడీ కట్ చేసుకున్న టమాటాలని దాంట్లో వేసేసి ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలి. గుడ్లు కూడా ఉడకబెట్టి పక్కన పెట్టేసినానండి. కొంచెం ఉప్పు వేసుకున్నాను, కల్లుప్పు. బాగా ఎట్లా అంటే టమోటా ఊరగాయకి ఎట్లాగైతే దగ్గరకు వచ్చేస్తుంది అంత దగ్గరికి రానివ్వాలి. దీంట్లో మసాలాలు ఏమేమి, ఓన్లీ ఉప్పు, కారం, నూనె, పసుపు. గుడ్లని ఉడకబెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి. బాగుంటుంది. ఆల్రెడీ మా ఇంట్లో వేరే కూర ఉంది, అయినా కానీ ఇట్లా ఈ కూర భలే ఉంటుందండి, చేసుకోండి. ఏం అవసరం లేదు, ఆనియన్స్ ఏం అవసరం, ఉట్టి టమోటాలని సన్నలుగా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి, ఇష్టం ఉన్న వాళ్ళు పోపు దినుసులు వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు ఉట్టి ఆయిల్లోనే వేసేసి ఉప్పు వేసుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టి బాగా ఒక 5-10 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. కానీ మధ్యలో మనము తీస్తూ అటు ఇటు కలబెడుతూ తిప్పుతూ ఉండాలండి, లేదంటే మాడిపోయి టేస్ట్ మారిపోతుంది. అసలు చూడండి, యమ్మీ యమ్మీ గుడ్డు కర్రీ చాలా బాగుంటుంది. ఆల్రెడీ రెడీ అయిపోయింది. మేము ఆల్రెడీ కూర ఉంది, కానీ దీనికోసం వెయిటింగ్, దీన్ని వేసుకొని తిందామని చెప్పి. గుడ్లని మీ ఇష్టం అండి, వేయించుకొనైనా వేసుకోండి, ఫ్రై చేసుకొనైనా వేసుకోండి, ఫ్రై చేసుకోకుండా అయినా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు మా మా ఇంట్లో మా అమ్మ ఎప్పుడు గుడ్డు పులుసు, గుడ్డు ఎర్రగడ్డ టొమాటో వేసి వేయించడం ఏ చేస్తుంటుంది. మేము అట్ట కాదు, వెరైటీగా చూసినవన్నీ. గుడ్డుని కొట్టి పోసేది, గుడ్డు ఫ్రై, ఉట్టి గుడ్డుల్ని ఉప్పు కారం వేసి ధనియాల పొడి వేయించేది, ఒక్కొక్కటి వెరైటీ. మా అమ్మకు వచ్చిన పాతకాలం 2-3 కూరలే చేస్తుంది. కానీ మేము చూడంగా యూట్యూబ్లో చూసి చాలా నేర్చుకున్నాం. అది ఎప్పుడైనా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర అట్లాగా చూసి నేర్చుకుంటూ ఉంటాము. కొంచెం కారం వేసాను, అది చూపించడం కారం వేసినప్పుడు మాట్లాడడం మర్చిపోయాను, మీకు చెప్తా మాటల్లో పడి ఆ కారం వేసిన సంగతి మర్చిపోయానండి. అదండి చూడండి, ఘాట్లు పెట్టుకోవాలి. మీకు నచ్చితే ఘాట్లు పెట్టుకుని, లేదంటే అలాగైనా వదిలేసుకోండి. ఆ 3 ఎగ్స్, మేము ముగ్గురు తినడం కోసం. ఎవరైనా ఒకరు తినకపోతే 2 ఎగ్గులు నేనే తినేస్తానండి. అసలు చూడండి ఎంత ఎమ్మిగా ఉందో, చూస్తేనే రెడ్ కలర్గా బాగుంది, ఎల్లోగా రెడ్గా. ఎగ్ టమోటా ఫ్రై మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. వేడి అన్నంలోకి, చల్లగా ఉన్నా పర్లేదు, ఎందుకంటే కూర వేడిగా ఉంది కాబట్టి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసాను, లాస్ట్లో అయిపోతూ ఉండింది. కొంచెం కొత్తిమీర ఎండిపోయింది, అది ఊరికే ఫ్లేవర్ కోసం వేసాను, బాగుంటుందండి. నాకు ప్రతి దాంట్లో కొత్తిమీర, కరివేపాకు వేసుకోవడం చాలా అలవాటు, అందుకనే వేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. మీకు వేసుకొని తినేది కూడా చూపిస్తాను చూడండి, చాలా బాగుంది. అసలు కూర అయితే ఎక్కువసేపు కూడా అవసరం లేదు, తక్కువ టైంలో చేసుకునే గుడ్డు టమోటా కర్రీ. ఏం లేనప్పుడు, ఉట్టి టమోటాలు ఉన్నప్పుడు చేసుకునేది. ఆయిల్ అంతా బయటకు వచ్చేయాలి. చూడండి ఎంత బాగుందో. అబ్బా, నాకు చూస్తుంటే నీ నోరు ఊరిపోతుంది. ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతుంది, రెడ్గా అయిపోతుంది, ఎర్రగా అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్. కొంచెం వేడి అన్నం వేసుకున్నాను, అందులో ఒక ఎగ్, కొంచెం టమోటా కూర వేసుకున్నాను, కలుపుకొని తినేసేయడమే. చూడండి ఎంత బాగుందో. నేను ఆల్రెడీ తినేసాను కాబట్టి ఎంత బాగుందో అని చెప్తున్నాను. మీకు కూడా తినాలనిపిస్తే వెంటనే చేసేసుకోండి, చాలా బాగుంటుంది. మర్చిపోవద్దు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా చేయాలని అడిగినా మరలా చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.